ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ థాట్స్ తెలుగు టీటీటీ. సో ఎజెండా ఫర్ టుడే సెషన్. సో ఈరోజు మనం ఈ సెషన్ యొక్క ఎజెండా ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఓకేనా, వేరియబుల్స్. సో వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ని ఎలా ప్రింట్ చేయాలి, అండ్ వాటి యొక్క అసైన్మెంట్ ఎలా ఉంటుంది అనే వాటి గురించి తెలుసుకుందాం. అండ్ ఎక్స్ప్రెషన్స్లోకి వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ ఎవాల్యూషన్. సో ఎక్స్ప్రెషన్స్ని ఎలా ఎవాల్యూట్ చేయాలన్న దాని గురించి కూడా మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ప్రోగ్రామ్. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్టు ప్రోగ్రామింగ్ అంటే ఏమనుకున్నాం, ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కంప్యూటర్కి ఇస్తాము. సో దాన్ని మనం ప్రోగ్రామ్ అంటామని తెలుసుకున్నాం. ఓకేనా, సో డిఫైనింగ్ ఏ వేరియబుల్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఆ వేరియబుల్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే, మనం దానికి ఫస్ట్ టైం ఏదైతే ఒక వాల్యూని మనం అసైన్ చేస్తామో సో అప్పుడే ఆ వేరియబుల్ అనేది మనకి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కోడ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏజ్ అనే వేరియబుల్కి అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ చేసి మనం 10 అనే వాల్యూని అసైన్ చేసాము. సో అలా అసైన్ చేసినప్పుడు మాత్రమే ఏజ్ అనే వేరియబుల్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు, సో ఏజ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ప్రింట్ ఆఫ్ ఏజ్ అనేది కోడ్ ప్లేగ్రౌండ్లో రాయడం వల్ల మనకి ఆ అవుట్పుట్ అనేది 10 అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఒకసారి కోడ్ ప్లేగ్రౌండ్కి వెళ్ళి అది ఎలా ప్రింట్ అవుతుంది అనేదాన్ని ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఏజ్ అనే వేరియబుల్కి వేరియబుల్ క్రియేట్ చేసి దాన్ని ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే, మనం దానికి ఫస్ట్ టైం ఎప్పుడైతే వాల్యూని అసైన్ చేస్తామో అప్పుడు ఆ వేరియబుల్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏజ్ అనే వేరియబుల్ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే, దానికి మనం ఈజ్ ఈక్వల్ టు అనే అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి 10 అనే వాల్యూని అసైన్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఏజ్ అనే వేరియబుల్ క్రియేట్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు ఏజ్ అనే వేరియబుల్ని మనం ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు, అంటే ఏజ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మనం జస్ట్ ప్రింట్ ఆఫ్ ఏజ్ అని అడిగితే మనకి దానిలో ఉన్న అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ప్రింట్ అడగగానే మనకి 10 అనే అవుట్పుట్ ప్రింట్ అవ్వడం జరిగింది. సో వేరియబుల్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందండి, ఎప్పుడైనా దానికి ఫస్ట్ టైం ఒక వాల్యూని అసైన్ చేసినప్పుడు మాత్రమే వేరియబుల్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి సో ఆర్డర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో పైథాన్లో ఎప్పుడైనా కోడ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక కోడ్ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. సో ఫస్ట్ మనం ప్రింట్ ఆఫ్ ఏజ్ అడిగాము, తర్వాత ఏజ్ అనే వేరియబుల్కి అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి 10ని అసైన్ చేసాము. సో మనం ఫస్ట్ ప్రింట్ అడిగాము. సో ప్రింట్ అడగగానే మనకు పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఏజ్ అనేది దానికంటే ముందు, మనం ప్రింట్ అడిగే దానికంటే ముందు ఏజ్ అనే వేరియబుల్ క్రియేట్ అయిందా లేదా చెక్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏజ్ అనే వేరియబుల్ మనం ప్రింట్ అడిగిన తర్వాత క్రియేట్ చేయడం జరిగింది. సో అక్కడ అది ఏజ్ అనే వేరియబుల్ కోసం ఫైండ్ చేసినప్పుడు అది మనకి దానికి ఎర్రర్స్లో ఫైండ్ చేసినప్పుడు అది ఫాల్స్ అని రావడం వల్ల మనకి ప్రింట్లో అవుట్పుట్లో ఎర్రర్ అనేది త్రో చేయడం జరిగింది. సో మనం ఇది కూడా ఒకసారి ప్లేగ్రౌండ్కి వెళ్ళి చెక్ చేద్దాం. సో మనకి ఏజ్ అనేది మనం అసైన్ చేయక ముందుకే ప్రింట్ అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనం ప్రింట్ ఆఫ్ ఏజ్ అనేది ఫస్ట్ అడిగేసి తర్వాత ఏజ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసాం. సో ఇలాంటి కేసెస్లో మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఏం ఎర్రర్ త్రో చేస్తుందండి, సో నేమ్ ఏజ్ ఈస్ నాట్ డిఫైన్డ్, అంటే నేమ్ ఏజ్ అనేది మీరు ప్రింట్ చేసే దానికంటే ముందే క్రియేట్ అవ్వడం జరగలేదు అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ సో స్పేసింగ్ ఇన్ పైథాన్ అండి. సో ఏదైతే పైథాన్ కోడ్ ఉందో, సో దాంట్లో ఎక్కడైతే ఫస్ట్ లైన్ ఉంటుందో ఆ లైన్కి ముందు స్పేసింగ్ ఉండటం వల్ల మనకి ఇప్పుడు ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సో ఇలా లైన్ స్పేస్ వల్ల త్రో చేసే ఎర్రర్ని మనం ఇండెంటేషన్ ఎర్రర్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి కోడ్ స్టార్ట్ అయింది అనుకోండి. సో ఇక్కడ ఏం స్పేస్ లేదు, బి దగ్గర కూడా ఏం స్పేస్ లేదు. ఎక్కడైతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్పేస్ అనేది ఉంది. సో ఇలా స్పేస్ ఉండడం వల్ల కూడా మనకి లైన్ 3లో ఎర్రర్ అనేది
ఇండెంటేషన్ ఎర్రర్ అనేది త్రో చేయడం జరిగింది. సో మనం ఒకసారి ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఎలాంటి ఎర్రర్ త్రో చేస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. సో ఇది ఇలాగే ఉన్నది. ఏ ఈక్వల్స్ టు సమ్ 10 మల్టిప్లై 3 ఉందనుకోండి. సో మనం అవుట్పుట్ ఏంటి, ఏ మల్టిప్లై 3 అంటే 30 వస్తుంది. ఓకేనా. సో ప్రింట్ ఆఫ్ ఏ అడిగాం కాబట్టి మనకి ఇప్పుడు 30 అనే అవుట్పుట్ వస్తుంది. ఓకేనా. ఏజ్ అనేది మనం తర్వాత ప్రింట్ చేసాం కాబట్టి ఓకేనా. 10 ఏజ్ అనేది 10, ఏ మల్టిప్లై 10. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం 1 లైన్ స్పేస్ ఇచ్చేసి p ఈక్వల్స్ టు సమ్ 2 + 3 అందాం, 3 + 3 అందాం అనుకోండి. ఇప్పుడు మనం ప్రింట్ అడిగామనుకోండి. సో మనం ఈ స్పేస్ గురించి మర్చిపోయాం. సో ప్రింట్ p అడిగాం. సో ఇప్పుడు మనకి ఇండెంటేషన్ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఎక్కడైతే లైన్ 8 ఉందో, సో లైన్ 8 ఇదే కదా లైన్ 8 మనకి. ఓకేనా, ఇదే కదా లైన్ 8 మనకి. సో లైన్ 8లో ఇండెంటేషన్ ఎర్రర్ అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్ అని మనకి ఎర్రర్ త్రో చేయడం జరిగింది. సో మనం ఇక్కడ లైన్ 8 చూసుకుని లైన్ 8లో ఏదో మిస్ ఉందని ఇక్కడికి వెళ్ళి లైన్ 8లో సో స్పేస్ వల్ల మనకి ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది కాబట్టి దాన్ని రెక్టిఫై చేసుకొని రన్ చేయడం వల్ల మనకి మళ్ళీ అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇండెంటేషన్ ఎర్రర్ అంటే పైథాన్ కోడ్లో స్టార్టింగ్ ఆఫ్ లైన్ అనేది స్పేసెస్ అనేవి ఉండకూడదు. సో దీన్ని మనం ఇండెంటేషన్ ఎర్రర్ అంటాము. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి వేరియబుల్ అసైన్మెంట్. సో మనం వేరియబుల్ అసైన్మెంట్ అంటే ఏమనుకున్నాం, ఎప్పుడైతే ఒక వేరియబుల్ ఉంటుందో దానికి ఈజ్ ఈక్వల్ టు అనే అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి వాల్యూని అసైన్ చేయొచ్చు అనుకున్నాం. సో ఈ వాల్యూస్, ఆ వేరియబుల్లోని వాల్యూస్ అనేవి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్ కోడ్ చూడండి. ఏ ఈక్వల్స్ టు ఫస్ట్ 1 అసైన్ చేసాము. ఓకేనా. తర్వాత ప్రింట్ అడిగాము. సో ప్రింట్ అడిగినప్పుడు ఏ అనే వేరియబుల్లో 1 అనేది స్టోర్ అయింది కాబట్టి మనకి ప్రింట్లో అవుట్పుట్లో 1 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. తర్వాత ఏ ఈక్వల్స్ టు 2. ఓకేనా. అదే వేరియబుల్లో మనం 2ని అసైన్ చేసాం. 2ని అసైన్ చేసినప్పుడు 1 అనేది వెళ్ళిపోయి 2 అనేది స్టోర్ అవుతుంది ఏలో. అప్పుడు ప్రింట్ ఏ అడిగినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏ అనే వేరియబుల్లో 2 అనే వాల్యూ స్టోర్ అయింది కాబట్టి మనకి ప్రింట్ అవుట్పుట్లో 2 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో మనం ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి అది ఎలా స్టోర్ అవుతుంది ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో కోడ్ అంతా రిమూవ్ చేసి ఫస్ట్ సమ్ ఏజ్ అనే దాంట్లో నేను ఒక ఫస్ట్ 15 అనేది స్టోర్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు ప్రింట్ అడిగినప్పుడు ఏజ్ అనే వేరియబుల్లో వాల్యూ 15 అనేది ఉంది కాబట్టి మనకి 15 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి 15 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఆ ఏజ్ అనే దాన్ని, ఓకేనా, ఏజ్ అనే వేరియబుల్కి 25 అని సేమ్ వేరియబుల్కి డిఫరెంట్ వాల్యూ అసైన్ చేశాను. సో ఇప్పుడు ప్రింట్ అడగడం వల్ల మనకి ఆ 15 వెళ్ళిపోయి 20 అనేది ఏజ్లో స్టోర్ అవ్వడం వల్ల మనకి ఇప్పుడు అవుట్పుట్లో 25 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. అంటే వేరియబుల్స్లోని వాల్యూస్ని మనం మనకి కావాల్సిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు అన్నదాన్ని తెలుసుకుంటే సరిపోతుందండి. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వేరియబుల్ అసైన్మెంట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు 2ని అసైన్ చేసాము. తర్వాత ప్రింట్ ఏ అడిగినప్పుడు ఏలో అనేది మనకి 2 స్టోర్ అయి ఉంది కాబట్టి అవుట్పుట్ అనేది 2 ప్రింట్ అవ్వడం జరిగింది. తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. సో ఏ అంటే మనకి ఏ ఈక్వల్స్ టు వేరియబుల్లో ఏ అంటే మనకి ఆల్రెడీ 2 అనేది స్టోర్ అయి ఉంది. సో 2 + 1 అనేది 2 + 1 3 అవుతుంది కాబట్టి మనం ప్రింట్ ఏ అడిగినప్పుడు అవుట్పుట్లో 3 ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ప్రింట్ ఏజ్ ఈక్వల్స్ టు 15 ఉందండి. ప్రింట్ ఆఫ్ ఏజ్ అయినప్పుడు మనకి ఇక్కడ 15 అనేది అవుట్పుట్ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏజ్ ఈక్వల్స్ టు ఏజ్ ప్లస్ 25 అయినప్పుడు, సో ఏజ్ ఈక్వల్స్ టు అనే వేరియబుల్లో ఏజ్ అనేది ఆల్రెడీ ఎంత ఉంది స్టోర్లో, మనకి 15 అనేది స్టోర్ అయి ఉంది. సో ఇక్కడ 15 వస్తుందండి. సో 15 + 25 అనేది 30, 40. సో ఇక్కడ ప్రింట్ ఏజ్ అడిగినప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్లో 40 అనేది వస్తుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది అని. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ 15 ఏజ్లో 15 స్టోర్ అవ్వడం వల్ల 15 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. తర్వాత ఏజ్ ఈక్వల్స్ టు ఏజ్ ప్లస్ 15 అన్నప్పుడు ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్లో 15 ఉండడం వల్ల ఈ 15 ప్లస్ ఇక్కడ 25 వచ్చేసి మనకి 40 అని అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్.
సో ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఒక వ్యాలిడ్ కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్, వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్. సో ఫస్ట్ ఒక వ్యాలిడ్ కాంబినేషన్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఎక్స్ప్రెషన్కి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ వేయడం జరిగింది చూడండి. సో ఇక్కడ మనం 5 అండ్ 2 అండ్ 3ని మనం వాల్యూస్ అంటామండి. ఏవైతే సింబల్స్ ఉన్నాయో సో వాటిని మనం ఆపరేటర్స్ కింద కన్సిడర్ చేస్తాము, ఓకేనా. అండ్ ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో సో వీటిని మనం వేరియబుల్స్ అంటాము అని మనకు తెలుసు ప్రీవియస్గానే. సో ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేస్తామన్న దాన్ని ఒకసారి మనం చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఉందండి, ఓకేనా. 5 మల్టిప్లై, సో మనం మల్టిప్లైని ఇక్కడ స్టార్తో యూజ్ చేస్తాం కాబట్టి మల్టిప్లై 2 ప్లస్ 3 మల్టిప్లై 4, ఓకేనా. సో దీన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, సో ఎన్ని వేస్లో మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు, ఎన్ని వేస్లో సాల్వ్ చేస్తే మనకి ఎలాంటి అవుట్పుట్ వస్తుందని ఒకసారి చూద్దాం. సో నేను ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నానండి, ఓకేనా. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాను. సో దానికోసం ఇక్కడ చూడండి 5 మల్టిప్లై 2, మనకి 5 మల్టిప్లై 2 అనేది మనకి 10 రావడం జరిగింది, ఓకేనా. 10 రావడం జరిగింది. సో 10 ప్లస్ 3 అనేది మనకి 13, ఓకేనా. 10 ప్లస్ 3 13 రావడం జరిగింది. సో 13 మల్టిప్లై 4 చేయడం వల్ల మనకి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళడం వల్ల మనకి 52 అవుట్పుట్ అనేది రావడం జరిగింది, ఓకేనా. 52 అవుట్పుట్ అనేది రావడం జరిగింది. సో నేను ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నానండి, ఓకేనా. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాను. సో మనం ఎన్ని విధాలుగా సాల్వ్ చేయాలో చూస్తున్నాం ఒక ఎక్స్ప్రెషన్ని. సో రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళడం వల్ల ఇక్కడ చూడండి, సో 4 మల్టిప్లై 3 అంటే మనకి ఇక్కడ 12 అనే అవుట్పుట్ వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ 12 ప్లస్ 2 అంటే 14, ఓకేనా. 12 ప్లస్ 2 అంటే 14 వచ్చింది. అండ్ 14 5 70. సో ఇక్కడ మనకి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళినప్పుడు మనకి 70 అనే అవుట్పుట్ వచ్చింది, ఓకేనా. ఇంకో రకంగా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం, తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం, వచ్చిన వాల్యూని కూడదాం, యాడ్ చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయడం వల్ల 10 వచ్చింది, ఓకేనా. అండ్ ఈ రెండింటిని మల్టిప్లై చేయడం వల్ల మనకి 12 వచ్చింది. సో ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల మనకి 22 అనే అవుట్పుట్ రావడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు 52 వచ్చింది, ఓకేనా. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళినప్పుడు 70 వచ్చింది. అండ్ ఒక ప్రొసీజర్ ఫాలో అయినప్పుడు 22 అనే అవుట్పుట్ వచ్చింది. సో ఈ 3 అవుట్పుట్స్లో ఏ వాల్యూ కరెక్ట్ అనేది, సో డిఫరెంట్ పర్సన్స్ చేసినప్పుడు డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చాయి కాబట్టి సో ఇలా రాకుండా ఉండడం కోసమే మనం ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆ స్టాండర్డ్ ప్రొసీజర్ ఏంటి అంటే BODMAS, ఓకేనా. BODMAS అంటే ఫస్ట్ బి అంటే బ్రాకెట్స్ అని. సో ఈ ఎక్స్ప్రెషన్లో కనుక మనకి ఎక్కడైనా సరే ఫస్ట్ బ్రాకెట్స్ ఉంటే, ఓకేనా. సో ఈ ఎవాల్యుయేషన్కి ఎక్కడైనా సరే ఇలా బ్రాకెట్స్ ఉంటే సో ఫస్ట్ మనం బ్రాకెట్స్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి. తర్వాత O అంటే ఆర్డర్ అంటే ఏం లేదండి, జస్ట్ స్క్వేర్స్ కానీ రూట్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, సో వాటిని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్స్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేయాలి. తర్వాత ఆర్డర్ అంటే స్క్వేర్స్ కానీ రూట్స్ కానీ ఉన్న వాటిని సింప్లిఫై చేయడానికి ట్రై చేయాలి. తర్వాత డి అంటే డివిజన్. సో డివిజన్ అంటే ఏదైతే ఫార్వర్డ్ స్లాష్ని యూజ్ చేస్తామో సో ఫార్వర్డ్ స్లాష్ ఉంటే దాన్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేయాలి. తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్. సో ఓకేనా, మనం మల్టిప్లికేషన్ కోసం ఇక్కడ మనం స్టార్ని యూజ్ చేస్తాం కాబట్టి మల్టిప్లికేషన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. తర్వాత ఎడిషన్ చేయడానికి ట్రై చేయాలి. తర్వాత సబ్ట్రాక్షన్ చేయడానికి ట్రై చేయాలి. సో మనం ఇక్కడ ఇదే ప్రొసీజర్ని ఫాలో అవ్వడం వల్ల మనకి 22 అనే అవుట్పుట్ వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ వాల్యూ. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి బ్రాకెట్ ఉందా లేదు, తర్వాత ఆర్డర్ ఉందా లేదు, డివిజన్ ఉందా లేదు, సో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి సో మనం ఫస్ట్ మల్టిప్లికేషన్ పర్ఫార్మ్ చేసినాం. ఇక్కడ ఉంది మల్టిప్లికేషన్ అండ్ తర్వాత ఇక్కడ ఉంది మల్టిప్లికేషన్, ఓకేనా. సో దీన్ని మల్టిప్లై చేయడం వల్ల 10 వచ్చింది, దీన్ని మల్టిప్లై చేయడం 12 వచ్చింది. తర్వాత ఇంకా నెక్స్ట్ ఎడిషన్ ఉంది కాబట్టి ఎడిషన్ చేసాము, ఓకేనా. సో 22 అనేది అవుట్పుట్.
ఒకసారి మనం కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి అవుట్పుట్ ఏమనిస్తుందో ఈ ఎక్స్ప్రెషన్కి చూద్దాం. ఓకేనా? సో ఈ అవుట్పుట్ అంతా తీసేసేసి ప్రింట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటి అండి, సారీ క్యాపిటల్స్లో పడుతుంది, ప్రింట్ ఆఫ్ 5 multiply 2 ప్లస్ 3 multiply 4. ఇంతేనా? కరెక్టేనా? ఓకే, కరెక్ట్. అండ్ అవుట్పుట్ అనేది మనకి 22 రావడం జరిగింది. సో ఇక్కడ బాడ్ మాస్ అంటే ఏదైతే బ్రాకెట్ ఉందో, సో బ్రాకెట్ని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ తర్వాత ఆర్డర్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్. ఓకేనా? సో ఇక్కడ అదే చెప్పామండి. సో బాడ్ మాస్లో ద స్టాండర్డ్ ఆర్డర్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ అన్ ఎక్స్ప్రెషన్. సో ఫస్ట్ బ్రాకెట్స్, తర్వాత ఆర్డర్స్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఓకేనా? నెక్స్ట్, సో కీ టేక్ అవేస్. సో ఈ సెషన్లో మనం ఏమేమి నేర్చుకున్నామో మళ్ళీ ఒకసారి చూద్దాం. సో వేరియబుల్ అంటే ఏమనుకున్నాం? వేరియబుల్స్ ఆర్ లైక్ కంటైనర్స్ టు స్టోర్ ది వాల్యూస్. సో వేరియబుల్ అనేవి కంటైనర్ లాగా యూజ్ అవి వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాయని మనకు తెలుసు. సో ప్రింటింగ్ అంటే, సో వేరియబుల్కి ఫస్ట్ మనం అసైన్ చేయాలి. సో వేరియబుల్కి అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి ఒక వాల్యూని అసైన్ చేస్తాము. సో అలా అసైన్ చేసిన తర్వాత ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ప్రింట్ ఆఫ్ అని ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో అసైనింగ్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి మనం ఆ వేరియబుల్స్కి వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాము, అసైన్ చేస్తున్నాము. అండ్ కామన్ మిస్టేక్స్ ఏంటి గురించి తెలుసుకున్నాము. సో ఏదైతే పైథాన్ కోడ్ అనేది లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందని తెలుసుకున్నాము. సో మనం ఎప్పుడైతే ప్రింట్ అడిగేదానికంటే ముందే వేరియబుల్ని డిక్లేర్ చేయాలని తెలుసుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పైథాన్ యొక్క కోడ్లో లైన్ స్టార్టింగ్లో స్పేసెస్ అనేవి ఉండకూడదు, అలా ఉంటే ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుందని కూడా మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్స్. సో ఎక్స్ప్రెషన్స్ని ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యి ఎవాల్యుయేట్ చేయాలని నేర్చుకున్నాము. సో దాంట్లో బాడ్ మాస్ అని మనం యూజ్ చేయాలి అని తెలుసుకున్నాము. సో బాడ్ మాస్లో బి అంటే బ్రాకెట్ అని, ఓ అంటే ఆర్డర్ అని, డి అంటే డివిజన్ అని, ఎం అంటే మల్టిప్లికేషన్ అని, ఏ అంటే ఎడిషన్ అని, ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్ అని తెలుసుకున్నాము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఫీడ్బ్యాక్ అండి. సో టెక్ థాట్స్ తెలుగు టీటీటీని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలి తెలుగులో అనుకున్న వారికి ఈ ఛానల్ని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.